ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్న లొకేషన్ వచ్చి నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ అంటారు. ఇది నర్సాపూర్ కిందకొస్తుందండి. మెదక్ డిస్ట్రిక్ట్. జస్ట్ మేము 3 ఫ్రెండ్స్ యాక్చువల్‌గా మియాపూర్ నుంచి మేము బయలుదేరాము. జస్ట్ మాకైతే ఇక్కడి నుంచి 38 కిలోమీటర్స్ అండి. మీకు ఈవెన్ ఎంజీబీఎస్ నుంచి గాని అరౌండ్ 40-45 కిలోమీటర్ రేడియస్ మాత్రమే ఉంటది. సో, నర్సాపూర్ బస్ స్టాండ్‌లో దిగి అంటే 4 వీలర్, 2 వీలర్ లేని వాళ్ళు డైరెక్ట్‌గా బస్ స్టాండ్ దగ్గర దిగేసిన 3.5 కిలోమీటర్ రేడియస్‌లోనే ఉంటుంది. హ్యాపీగా మీరు అక్కడికెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే అడవి. చాలా పెద్ద అడవి. మోర్ థాన్ 600 ఎకర్స్ పైనే ఉంటుంది. సో, ఈ అడవినే వాళ్ళేందంటే ఒక చిన్న టూరిజం ప్లేస్‌లాగా నీట్‌గా చేయడం జరిగింది. సో, లోపలికెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ గాని అక్కడే ఇచ్చేసుంటారు. ఏ విధంగా మనం లోపలికెళ్ళాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. సో, ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఎవరన్నా ఉండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా గాని చాలా ప్లేసెస్‌లో మొక్కలకి వాళ్ళు పర్టిక్యులర్‌గా బోర్డ్స్ పెట్టారనమాట. ఈ మొక్క ఎందుకు పనికొస్తుంది? అంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలేంటనేది, మొక్క పేరేంటి? ఎందుకు పనికొస్తుంది? దీన్ని ఏంటి అనేది ఉపయోగం ఏంటనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, చాలా ప్రశాంతమైన ప్లేస్. ఎందుకంటే సిటీలో రోజు పొల్యూషన్‌లో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయిన వాళ్ళు వీకెండ్స్‌లో డెఫినిట్‌గా అక్కడికెళ్ళి స్టే చేయడానికి గాని అవకాశం ఉంది. అనంకర అని చెప్పేసిందను అక్కడ సో, మృగవని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. రిసార్ట్ ఉంది. రిసార్ట్‌లో గాని మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. మీకు ట్రెక్కింగ్ ఉంటది, సైక్లింగ్ ఉంటది, బోటింగ్ ఉంటది. అదే గాకుండా బటర్‌ఫ్లై గార్డెన్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్సు, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ గేమ్సు, నెట్ క్రికెట్ గాని పెట్టారు వీళ్ళు. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. సో, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాటేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్‌లో మినిమమ్ బడ్జెట్ అరౌండ్ 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ అక్కడ స్టే చేసేదానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డే టైమ్ వెళ్ళిందను అరౌండ్ రూ. 2,000 ఉంటుందండి. ఈవేళ ఉన్న దాని ప్రకారము. పే చేసేసిందను ఎమ్యూనిటీస్‌ని ఎంజాయ్ చేసుకొని రావచ్చు. అంటే స్టే చేసే వాళ్ళకి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ గాని ఫ్రీ ఉంటది. సో, రిమైనింగ్ అక్కడ రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ గాని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా మీరెళ్లి చక్కటి వెన్నెల్లో లైఫ్‌ని ఒక నైట్ ఎంజాయ్ చేసుకొని రావచ్చు. సో, ఇంకా ఈ సరౌండింగ్స్‌లో ఎవరైనా అంటే ప్రకృతి ప్రేమికులు ఉండేవాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్ళే దారిలో అయితే జింకలు, నెమళ్ళు, అడవి పందులు ఇట్లా బోలెడన్ని అడవి జంతువులైతే కనపడతాయి. సో, మీరు అంటే ట్రెక్కింగ్ ఒక రూట్ ఉంటది. నార్మల్ రూట్. ట్రెక్కింగ్‌లో కొంచెం మోకాళ్ళ నొప్పులు లేకుండా ఇబ్బంది పడలేనోళ్ళు ట్రెక్కింగ్ రూట్ ఎంజాయ్ చేయొచ్చండి నిజంగా. కొంచెం జాగ్రత్తగా ఎళ్ళాలి. వెళ్ళేటప్పుడు మాక్సిమం షూ ప్రిఫరబుల్ అనమాట. చెప్పులు ఎక్కువ వరకు జారడానికి ఛాన్సెస్ ఉంది. సో, షూ ఏసుకొని ఎళ్ళే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటది. చాలా బాగా ఎంజాయ్ జేస్తారు. అంటే సిటీకి ఇంత దగ్గరలో అంటే సిటీకి అరౌండ్ 40-45 కిలోమీటర్ రేడియస్‌లో ఇంత దగ్గరలో సో, ఈ ప్లేస్ అనేది నిజంగా చాలా అద్భుతం. ఇక్కడ మెయిన్ మీకింకోటేంటంటే వాచ్ టవర్ వ్యూ అని ఒకటుందండి. వాచ్ టవర్ వ్యూ అని. 3 ఫ్లోర్స్ అంత హైట్‌లో కట్టారు. సో, చాలా పైకెళ్ళిన తర్వాత సరౌండింగ్ అడవి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రెమిసెస్ అంతా చూడొచ్చు. ఆ రిసార్ట్స్ గాని అక్కడికి అరౌండ్ 1.5-2 కిలోమీటర్ రేడియస్‌లో ఉంటుంది. అంటే వాచ్ టవర్ నుంచి. దానికి ఇంకో రోడ్ ఉంటది. అంటే మట్టి రోడ్డే లోపల అడవిలో నుంచే ఎళ్ళాలి. సో, వెహికల్స్‌కి సెపరేట్ రోడ్ ఉంది. సో, అటైనా ఎళ్ళొచ్చు. బట్ డెఫినెట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడికెళ్ళి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండంగా కూర్చొని ఫోటోస్ తీసుకోవచ్చు. చెరువులు, వాగులు గాని ఉన్నాయి. సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక రిసార్ట్‌లో ఎవరైనా మెంబర్‌షిప్ తీసుకునే వాళ్ళకి అక్కడ బోలెడన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9:30 ఏఎం నుండి 5 పీఎం వరకు ఉంటుందండి. సో, టికెట్ వచ్చి ఓన్లీ రూ. 50 ఉంటది. లోపలికి ఎంట్రీ టికెట్. అంటే ఓన్లీ జస్ట్ డే టైమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టే చేసి వచ్చేయొచ్చు. సో, 2 వీలర్ ఆర్ 4 వీలర్ పార్కింగ్ చార్జెస్ సెపరేట్ ఉంటాయి. లోపలికి మీరు సెపరేట్ కెమెరా తీసుకోవాలంటే దానికి ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది. బట్ మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏదైనా బ్యాగ్స్ మీరు క్యారీ చేయడానికి లేదు. మీ వెహికల్స్‌లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కోతులు తిరుగుతుంటాయి. ఆ బ్యాగ్స్ లాక్కోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్‌గా పెట్టేశారు. లోపలికి ఎలాంటి బ్యాగ్స్ తీసుకోవడానికి ఎళ్ళేయడానికి లేదు. ఇంకొకటి మీరు వెళ్ళే దారిలో అంటే మీరేదైనా తీసుకెళ్ళి జేబులో పెట్టుకున్న కవర్స్ గాని, ఏదైనా గాని బిస్కెట్స్ ఏదైనా తిని కవర్స్ అయితే పొరపాటున గాని అక్కడ పడేయకండి. ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్‌గా బోర్డులు పెట్టడం జరిగింది. అంటే ఎన్విరాన్మెంట్‌ని పొల్యూట్ చేయొద్దనే ఉద్దేశము. సో, డెఫినిట్‌గా సిటీకి దగ్గరగా ఉన్నవాళ్ళు మంచిగా అక్కడికెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బట్ ఈ వీకెండ్స్‌లో ఎవరన్నా పార్టీస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన ఛాన్స్ అనమాట. దగ్గర గాబట్టి. సో, రీజనబుల్‌గానే ఉంది. సో, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వీకెండ్స్‌లో సరదాగా బోటింగ్ అవన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఫ్యామిలీస్‌తో కావచ్చు. ఈవెన్ పిల్లలకైతే సైక్లింగ్ ఉందండి. పార్క్స్ ఉన్నాయి. సైక్లింగ్ జేసుకోవచ్చు, స్విమ్మింగ్ జేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. సో, మంచి ప్లేస్ అండి. సో, మీరు కింద నేను డిస్క్రిప్షన్‌లో లొకేషన్ పిన్ ఇస్తాను.
సో, మీరెళ్ళాలనుకునే వాళ్ళు లొకేషన్ పెట్టుకొని ప్రశాంతంగా ఎళ్లి ఎంజాయ్ చేసుకొని రావచ్చు. ఓకే ఫ్రెండ్స్. కింద ఇది వీడియో ఎండింగ్‌లో మీకు ఆ రిసార్ట్ గాని, ఫోటోస్, వీడియోస్ కొన్ని క్లిప్పింగ్స్ నేను యాడ్ జేయడం జరిగింది. సో, పైన నేను టవర్ వ్యూ అని జెప్పాను గదా! అక్కడి నుంచి మేము దిగేటప్పుడు ఎలా ఉంది అనేది గాని ఇక్కడ చూపిచ్చాము. బట్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేర్‌ఫుల్‌గా నడవండి. నడిచేటప్పుడు మాత్రం కొంచెం అజాగ్రత్తగున్నా పడేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడైనా గాని, కిందికి దిగేటప్పుడైనా గాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, నేను ఇందాక జెప్పిన అనంకర అని జెప్పాను గదా! మీరు ఈవెన్ అనంకర అని జెప్పేస్తున్నాను. గూగుల్‌లో కొట్టినా మీకొచ్చేస్తుంది. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్‌గుందండి. మేము కూడా ఫస్ట్ టైమ్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. బట్ నైట్ అయితే చాలా బావుంటుందని విన్నాము. మేము నైట్ స్టే చేయలేదు. సో, ఈవినింగ్ వ్యూ అయితే చాలా అల్టిమేట్ అని జెప్పి చాలామంది అన్నారు. సో, కాటేజెస్ గాని మల్టిపుల్ బడ్జెట్స్‌లో ఉన్నాయి గాబట్టి డెఫినెట్‌గా మీరు ఎంజాయ్ జేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్. బై బై.